హరి ఓం. ఓ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు మాలధారణ గురించి చెప్పుకుంటున్నాం. మాల ధరించాము. మాల ధరించిన తర్వాత మనం నియమాలు పెట్టుకున్నాము, నిష్ఠలు పెట్టుకున్నాము. అప్పుడు ఏం జరుగుతుంది? క్రియాశీలకం అన్నాం. క్రియాశీలకం అంటే ఏం జరుగుతుంది? పుణ్యపురుషులకు కూడా. కాబట్టి జ్ఞానం ఎక్కడ ప్రవేశిస్తుంది? అందుకనే బొట్టు నామం మీద పెట్టుకొని తప్పుకుంటా అని మనం పదే పదే చెప్తున్నాం కూడా. కనుక ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మాలధారణలో ఏమైంది? దేహాభిమానం వెళ్ళిపోయింది. దేహాభిమానం వెళ్ళిపోతే ఇంకేముంది? మనం చెడు అలవాట్లే రావు, చెడు ఏమి చేయలేము. అప్పుడు మనం చాలా ప్రశాంతంగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకు? భగవంతుడి కోసం, భగవంతుడికి మాట ఇచ్చిన కోసం. భగవంతుడికి మాట ఇచ్చేసాం, ఈ మాల ధరించేసాం కాబట్టి అయ్యా దీన్ని ధరించినాక నేనేం చేయాలో అదే చేస్తా, ఇంకేం చేయను అని కదా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆ ప్రతిజ్ఞ మీరకూడదు కదా, తప్పు కదా, పాపం, మహాపాపం, కోటి జన్మల నరకానికి పోయినంత పాపం అది. కనుక మనం భగవంతుడికి ఏ మాట చెప్పామో దాన్ని ఆచరించాలి. అందుకనే ఆయనకి మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇప్పుడు దేహాభిమానం వెళ్ళిపోయింది, శరీరమైంది, మానసిక భావంలోకి వచ్చేసాం. మానసిక ఏకాగ్రత, మానసిక ప్రశాంతత అంటే ఏమి? ఆలోచనలన్నీ మనసే చేస్తుంది. పంచ జ్ఞానేంద్రియాలు అవసరం చేసుకో. నువ్వు అది చూడొద్దు, నువ్వు ఇది వినొద్దు, ఇవన్నీ చెడు పాపాలు ఇవంతా చేయొద్దు, ఇలాంటివంతా పట్టించుకోవద్దు. ఒంటికి గంధం మూసుకుంటున్నాం, నామం పెట్టుకుంటున్నాం. ఈ నామం ఇదంతా కూడా పరమాత్మకు సంబంధించినటువంటి గొప్ప శక్తులు ఇవి. ఈ దివ్య శక్తులు మూడు కూడా మన మూడు కర్మలను పోగొట్టేవి. ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు. ఇవన్నీ పోవాలంటే మనం నామం పెట్టుకోవాలి తప్పకుండా. ఎందుకు? ఆలయాల్లో ఉన్నవారు మూడు నామాలు కానీ, శివాలయంలో ఉన్న విభూతులు కానీ పెట్టుకుంటారు. మనం మూడు దుఃఖాలు పోవడానికి. మనమే పెట్టుకోకపోయినా ఏదో మనం దాన్ని సిగ్గుగా, కొంతమంది అవమానంగా కొంతమంది భావిస్తారు. చాలా అజ్ఞానం అది. భారతదేశంలో ఉండే సనాతన ఆచారాన్ని ఆచరిస్తేనే మనం భారతీయులం అవుతాం, మనం హిందూ జ్ఞానాన్ని ఆచరించిన వాళ్ళు అవుతాం. ఏదో మనకు పెట్టుకుంటే ఏదో అవమానం, నామం, ఏదో ఇలాంటి భావనలు రానేకూడదు. ఏమవుతుంది? వాళ్ళు ఏమనుకుంటారు? నామం పెట్టుకుంటే, నేను నామం పెట్టుకుంటే భక్తుడు అనబడతావు, బొట్టు పెట్టుకుంటే దైవత్వం ఉంటుంది, ఆ జ్ఞానం ప్రవేశిస్తుంది. ఇది తెలుసుకోవాలి కదా. ఇది కాకుండా నేను ఇప్పుడు నామం పెట్టుకుంటే వీడేమరా ఇది ఏమైపోయాడని. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు నామం. పాపం చేస్తాడని పాపకాలం చేసిపోయినారు, మారకూడదంటే ఈ చట్టం ఏముంది? మారచ్చు కదా. మంచిగా మారినప్పుడు అన్నీ ఆచరించు, జ్ఞానానికి సంబంధించి ఆచరించు. ఇది మాలధారణ ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే మీ దేహాభిమానం వెళ్ళిపోయి మానసిక అభిమానం వస్తుంది. మనసు ఏకాగ్రతమైనప్పుడు అది నిశ్చలమవుతుంది. అది నిశ్చలమైనప్పుడు చివరగా మనకు లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం దర్శనమిస్తుంది. ఈ ఆత్మ దివ్య జ్యోతి ఎప్పుడైతే మన లోపల వెలుగుతుందో, ఈ నియమాల వలన, ఈ మాల ధరించడం వలన ఆ దివ్య జ్యోతి ఏం చేస్తుంది? పరమాత్మ దివ్య జ్యోతి దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకు దారి చూపెడుతుంది. పరబ్రహ్మ అయినటువంటి పరమేశ్వరుడైనటువంటి ఆ దైవం శ్రీ గోవిందుడు వెంకటేశ్వర స్వామి, గోవిందమాల, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీలో ఉండే జ్ఞానజ్యోతిని వెలిగించాలి, ఆత్మశక్తిని చైతన్యం చేయాలి, మేల్కొల్పాలి. అది మేల్కొల్పాలి అంటే అంత అసమాషి విషయం కాదు అది. మాల ధరించినావు కాబట్టి కొద్ది రోజులు చేసినాం. ఇక్కడ మొదలవుతుంది మనకు సమస్య. ఏమిటంటే, మాల ధరించావు, ఇన్ని రోజులు మనం పవిత్రంగా ఉన్నాము, పవిత్ర గుణాలనే కలిగి ఉన్నాము అంటే ఎటువంటి చెడు ఆలోచనలు రాలేదు, పరవ్యామోహం లేదు, పరధనం మీద ఆశ లేదు, పరసుఖాల మీద లేదు, ఏదో గొప్ప గొప్ప పదవులు కావాలనుకునే కోరికలు లేవు. భగవంతుడు ఏది ఇచ్చాడు దాంతో ఆనందంగా ఉంటారని ప్రతిజ్ఞ చేసావు. ఇన్ని ఆచరించినాక అది ఏమైంది? ఒక అలవాటు అయిపోయింది. పవిత్రంగా ఉండడం అనేది ఒక అలవాటు అయిందా లేదా? ఏ విధంగా ధూమపానము, మద్యపానం అలవాటైందో, అలవాటు వదిలిపెట్టడానికి కూడా ఇంకొక అలవాటు కావాలి. ఇందుకే మనకు ఆలయాల దర్శనాలు, భక్తి, భగవంతుని పూజలు, కీర్తనలు అనే ఉన్నాయి. స్త్రీలకైతే నోములు, వ్రతాలు అనేకం ఉన్నాయి. వాళ్ళు ఎలాగో అవన్నీ చేస్తారు. వాళ్ళు అందుకే పరమ పవిత్రులు, స్త్రీమూర్తులు. మరి మగవాళ్ళు ఈ నియమాలు పెట్టుకుంటారు. జీవితాంత నియమం పెట్టుకుంటే ఇంకేమవుతుంది? భారతదేశం ఒక గొప్ప వెలిగిపోతుంది, సంపదలంతా వచ్చి ఇక్కడ పడిపోతుంది. ఇది మాత్రం సత్యం. ఎందుకు? మనిషి ఎప్పుడు పవిత్రంగా ఉంటాడో ఆ పవిత్రత భగవంతుడికి దిగి వస్తాడు. అందుకే ఈ భూమి మీద పరమాత్మ ఒకప్పుడు అడుగుపెట్టాడు. ఆయన
సర్వలోకాలను సృష్టిని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుడు పరమేశ్వరుడు ఈ భరత భూమి మీద ఎందుకు అడుగుపెట్టాలి అంటే ఇక్కడ అందరూ ఆడిలో ఆ నాగరికత పంచి అలా జీవించారు కనుక, అలాంటి జీవన విధానం కనుక మనకు ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తమైంది, వారసత్వంగా ఉంది. దీన్ని తెలుసుకోకుండా మన అజ్ఞానంలో పడి వ్యామోహాల్లో పడిపోయి అదే ముఖ్యం అనుకొని భ్రమలో బతికిపోయి అందరికీ బాధ పెడుతున్నాము. తల్లిదండ్రులను బాధ పెట్టడము, తల్లిదండ్రులను తరిమేయడము, ఇవన్నీ తల్లిదండ్రి మొదటి దైవం అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. తల్లిదండ్రులతో నాకేపని వయసు అయిపోయి ముసలి పోయి వృద్ధాశ్రమంలో వేసేస్తాం, పడిపోయారు పో వృద్ధాశ్రమంలో ఉండండి మీరు, చాలు మీకు ఇంకేం అనుభవిస్తారు మీరు, మేము పెట్టుకొని మేము అసుఖాలన్నీ పోతాయి. ఎంత అజ్ఞానము, ఎంత మూర్ఖత్వము! తల్లిదండ్రులని ఈ విధంగా ఈ యొక్క అనాథ శరణాల్లో చేర్చడము, ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రమాలు తీసుకు పడేయడము. డబ్బులు పంపిస్తున్న ఆనందంగా ఆనందించండి, డబ్బులు కోట్లు పంపించడం ఆనందించరు. వాళ్ళు ఆనందించేది ఎప్పుడు తెలుసా? మీరు దూరంగా ఉంటే మీ పిల్లలు వాళ్ళ దగ్గరికి వస్తుంటే అప్పుడు ఆనందిస్తారు ఆ తల్లిదండ్రులు. అది తెలుసుకోవాలి. ఈ జ్ఞానం లేకపోతే మానవులకి అజ్ఞానమే మిగులుతుంది. శరీరాభిమానాలు పెరిగిపోతూ ఉంటుంది, అధర్మం పెరిగిపోతుంది, అన్నీ కూడా పాపకార్యాలు చేసుకొని పాపకర్మలలో నరకలోక ప్రాప్తి. నరకలోకం అంటే అమలోకం ఉందని అని కాదు, కొన్ని లోకాలు ఉన్నాయి మన హైందవ సనాతన ధర్మం ప్రకారం. ఆ లోకాల్లో పీడించబడడం, ఆత్మలన్నీ పీడించబడుతూ ఉంటాయి. ఎందుకు? నేను అప్పుడు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు అనుభవించాను. చేసుంటే పుణ్యలోకాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి అన్ని సుఖాలు జరుగుతాయి. ఆత్మకు మంచి శరీరాలను ఇస్తారు తర్వాత. అంటే ఇవన్నీ కూడా రీసైక్లింగ్ అంటే మారుతూ ఉంటుంది అన్నమాట. నువ్వు చెడిపోయిన పదార్థాలను ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ కొత్తగా తయారు చేస్తున్నావు, దాన్ని రీసైక్లింగ్ అని పేరు పెట్టావు. దీని ఏమంటున్నాం మనము? కర్మ పునర్జన్మ సిద్ధాంతం చెప్తున్నాం మనం. అయితే భగవంతుడి అనుగ్రహం లభిస్తే చివరికి కర్మ పునర్జన్మ రెండు కూడా పోయి ముక్తి లభిస్తుంది అనేది మన పూర్వీకుల ఆగమశాస్త్ర జ్ఞానం. ఇలాంటి జ్ఞానం మనకు కావాలి, అందుకే మాలలు ధరిస్తాం. ఇప్పుడు మళ్ళా చెప్పాలనుకుంది చివరగా ఏమంటే, ఈ మాల ధరించిన తర్వాత తీసేస్తాము. తీసేసిన వెంటనే అన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయి, అవన్నీ వదలదు మనస్సు. ఇది చాలా భయంకరమైన అయస్కాంత కన్నా చాలా పవర్ఫుల్. ఇది మెరుపు కన్నా చాలా తీవ్రమైన శక్తి రూపం. ఇదేం చేస్తుంది? అబ్బా ఇంతకాలం నేను నియమనిష్టలతో ఉన్నాను, ఇప్పుడు ఆ వదిలిపోయింది నాకు బాధ. ఇలా ఆలోచిస్తే ఆ వచ్చిన కాస్త పుణ్యం కూడా పోతుంది. నియమనిష్ట ఆచరించడం అబ్బా నేను పవిత్రుడైనా అనుకోవాలి, కానీ నేనే అబ్బా ఈ నాకు ఇంకా ఈ మాల తీసేసినాను, నా ఇష్టానుసారం నేను ప్రవర్తించవచ్చు, ఎందుకంటే స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, మానవ హక్కులు అనేటివి ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఇచ్చి ఇవ్వబడిన రాజ్యాంగం, నా ప్రాథమిక హక్కులని అనుభవించేస్తాను. ఏం ప్రయోజనం? నీవు ఇంతవరకు ఆచరించినట్టు పుణ్య ఆచరణ కొనసాగించాలి జీవితాంతం. లేదంటే మళ్ళీ తీసి పరిస్థితి నీ పక్కన పడేసేసి అబ్బా వదిలిపోయింది. వదిలి ఎందుకు పోతుంది? నిన్ను అలవాటు అవ్వమని చెప్తే భగవంతుడు నిన్ను వదిలిపెడతాను అంటే మళ్ళీ కర్మలో పడిపోతాడు. మాల వేసుకున్న దేనికి? అలవాటు చేయడానికి. ఏది? ఒక ఉన్నతమైన జీవితాన్ని, పవిత్రమైన స్వభావాన్ని. ఈ రెండింటినీ మనం పవిత్రంగా మార్చుకున్న తర్వాత అది అలవాటు అయిపోయింది కదా, ఆ అలవాటుని ఎందుకు మళ్ళీ పూర్తిగా చేయకూడదు, కంటిన్యూ చేయకూడదు, కొనసాగించకూడదు? మళ్ళీ పాత వాసనలు గుర్తుకొచ్చేసేసి అది ఎందుకంటే మనసు మనల్ని ఆ విధంగా తయారు చేస్తాం. మనసుని అడిగాను, ఏమేమి మనసా ఎందుకు ఇలా మారుతున్నామని. ఏముంది, అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి, నేను కూడా కలుషితం అయిపోతానంట మనసు. మరి ఇంతకాలం బాగుండామనంటే ఆ మాల ఉంది కాబట్టి ఆయన గోవింద స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి ఏదో కొంచెం నన్ను మీద కోపం చేసుకుని నన్ను ఏమన్నా ఇది చెప్పిస్తావేమో అనే భయంతో వేసుకున్నాను అనేవాళ్ళు కొందరు ఉంటారు. భక్తునికి దైవం అంటే భయం కాదు, దైవం అంటే ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆయన ఎంత పరమ పవిత్రుడో, పరమ పావనుడో, ఎంత పరమాత్మ స్వరూపుడో గ్రహించాలి. ఇదంతా విడిచిపెట్టేసేసి మాల తీసేస్తేనే మళ్ళీ ధూమపానం, మద్యపానం ఇట్లా పోతే ఏమాత్రం ప్రయోజనం లేదు. ఆ మాల ధరించిన పుణ్యం కూడా కాస్త పోయి
ఇంకా పనికిరాని అనేక పాపలు చుట్టుకుంటాయి పాపకర్మ. అంతే కదా. భగవంతుడికి మాట ఇచ్చి తప్పడం. నేను ఇన్ని రోజులు ధరించాను, ఇంతవరకే ఉంటానని మాట ఇచ్చాను, ఇంకా నేను నా అలవాట్లు మార్చుకున్నాను అనుకుంటే ఏమాత్రం ప్రయోజనం లేదు. అది రాదు. పుణ్యం మన వెనకాల రాదు. పుణ్యం పూర్తిగా వెళ్ళిపోతుంది. ఎందుకు? దైవాన్ని నీవు ఒకప్పుడు ఆహ్వానించి మళ్ళీ ఆ దైవాన్ని వెళ్ళిపోతే తరిమేస్తున్నావు. అంతే, ఇంకేం లేదు. అత పవిత్రుడు, పరమ పవిత్రుడు, పరమేశ్వరుడు, సృష్టికర్త అయినటువంటి ఆయన్ని నీలోకి ఆహ్వానించి 40 రోజులు ఆచరించావు. ఆయన అంత రోజులు నీలో కూర్చొని ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు అన్నీ గమనిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఎందుకు? నువ్వు మారావు కనుక. తల్లిదండ్రులు ఏం ఆశిస్తారు? బిడ్డలు అద్భుతంగా మారి గొప్ప గొప్ప పేర్లు తెచ్చుకుంటుంటే ఆనందిస్తారు. సంపాదన కాదు ముఖ్యం పిల్లలది. పిల్లల యొక్క సంస్కారం ముఖ్యం. పిల్లలు ఎంత సంస్కారవంతులుగా మారారు అనేది ముఖ్యం. ఈ సంస్కారం కలిగి ఉండాలి కాబట్టి తల్లిదండ్రులకు ఎక్కలేని ఆనందం. ఎందుకు? సంస్కారం ఉండేవాడిని లోకం కీర్తిస్తుంది, గొప్పవాడిని చేస్తుంది, వాడు గొప్పవాడు అవుతాడు. ఇది మన కర్మ సిద్ధాంతంలో ఉండే రహస్యాలు. కనుక దయచేసి మాల ధరించాక మాలకు ఉన్న నియమాలను పూర్తిగా వదిలేయకండి. కనీసం ఒక 10% 20% ఉంచుకోండి. లేదు నేను పూర్తిగా ఉంచుకుంటానంటే అటువంటి వారికి భగవంతుడి యొక్క నమస్కారం. నేను నమస్కారం భగవంతుడి తరపున నేను పెడుతున్నాను. ఈ మాల వేసుకున్నప్పుడు ఎన్ని బట్టి నియమాలు ఉన్నామో అబద్ధం చెప్పకూడదు. ఇట్లాంటివన్నీ త్రికరణ శుద్ధి అలా ఉండాలి. ఎంతకాలం కొనసాగించారనుకోండి, ఇంకా నీకు జన్మే ఉండదు. ఈ జనన మరణ చక్రంలో పడి తిరగాల్సిన పనే ఉండదు. జనన మరణ కర్మ పాప భీతితో, భయభీతితో, భయంకరమైన బాధలతో, నరకంలో అంటే ఎక్కడికి ముందే చెప్పుకున్నాం. నరకం అంటే ఎక్కడెక్కడో లేదు, ఇక్కడ వైద్యశాలలోకి వెళ్తే చాలు అని. ప్రభుత్వ వైద్యశాలలు, ప్రైవేట్ వైద్యశాలలు అనేక ఉన్నాయి. కనుక ఇవన్నీ మనకు సంప్రాప్తం కాకుండా భగవంతుడు ఉన్నంతకాలం మనకి ఆరోగ్యంగా, ఆనందంగా, మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడాలని మీ అందరి తరపున ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను. నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద. గోవింద మాల ధరించే భక్తులంతా కూడా ఇది గ్రహించాలి. నమో నారాయణ. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.